హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దర్శనీస్ తెలుగు ఛానల్. ఐ యామ్ ప్రియా. శ్రీకృష్ణదేవరాయలు అన్నట్లుగా దేశ భాషలందు తెలుగు లెస్స. పదాలను వాడి పద్యాన్ని రాస్తారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ అంకెల్ని మాత్రమే వాడి ఒక ఆశీర్వాదపు పద్యాన్ని చెప్పగలిగారు అంటే అది మన తెలుగు పండితులకి మాత్రమే సాధ్యపడింది. ఇక పద్యంలోకి వెళ్దాం. 10 నైదు నైదు 10 నైదు 10 నైదు 25 నూట 25 ఎలిమి 3 నూరు లిన్నూరు మున్నూరు తలలు వాడు మిమ్ము ధన్యుజేయు. ఇది ఒక ఆశీర్వచనం అండి. ఇక తాత్పర్యంలోకి వెళ్తే మొదటి పాదం 10 నైదు నైదు 10 నైదు 10 నైదు అంటే 10 + 5 + 5 + 15 + 15 = 50. రెండవ పాదం 25 నూట 25 25 + 125 = 150. మూడవ పాదం ఎలిమి 3 నూరు లిన్నూరు మున్నూరు అంటే 300 + 200 + 300 = 800. ఇప్పుడు మొత్తం కలిపి చూడండి. 50 + 150 + 800 = 1000. ఇక నాలుగో పాదం తలలవాడు మిమ్ము ధన్యుజేయు. ఎన్ని తలలవాడు? 1000 తలలవాడు మిమ్మల్ని ధన్యుల్ని చేయుగాక అని. 1000 తలలవాడు సహస్రశీర్షుడు ఆ ఆదిశేషుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని ఈ పద్యం యొక్క భావం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్లో పంచుకోండి. థ్యాంక్ యూ.